సంవత్సరాల నుంచి కూడా కార్యాచరణ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత నెల ఏప్రిల్కి సంబంధించినటువంటి 9 గంటల పాటు ఈడీ విచారించినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈసారి నిన్న కట్టుదిట్టమైన భద్రతల మధ్య పూర్తిగా అరెస్ట్ వారెంట్ తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రిమాండ్ కూడా పంపించే అవకాశం కాసేపట్లో కోర్టు ముందు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే డిబేట్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. ఈరోజు డిబేట్ పాయింట్ సంబంధించి సుధాకర్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మనకి ఉన్నారు. వారికి నమస్కారం. అలాగే రాజకీయ విశ్లేషకుడు పాపిరెడ్డి గారు మనకి అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి రామ్మోహన్ గారు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపట్లో బీజేపీకి సంబంధించి చెన్నై గారు జాయిన్ అయిపోతారు. వారందరికీ ముందుగా నమస్కారం. చెప్పండి, అంటే గోవా అసెంబ్లీ ఎన్నికలు ప్రధానంగా జరిగినటువంటి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ పూర్తిగా బీజేపీకి సంబంధించి విమర్శల వైపు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 9 సార్లు ఇచ్చినటువంటి ఈడీ నోటీసులకు ఎందుకు స్పందించినటువంటి పరిస్థితి ఉంది? సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పాపిరెడ్డి గారు చెప్పండి. సుధాకర్ గారు మీ పార్టీకి సంబంధించి అవినీతి నిర్మూలనే ధ్యేయంగా వచ్చినటువంటి పార్టీగా చెప్పుకోవచ్చు. దాని మీద ఉద్యమించినటువంటి కేజ్రీవాల్ ఈరోజు అదే అవినీతి ఆరోపణలకు సంబంధించి ఈరోజు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మీ వాయిస్ రావట్లేదు సుధాకర్ గారు. సుధాకర్ గారు చెప్పండి. నా వాయిస్ వస్తుందా? వస్తుంది. సుధాకర్ గారు చెప్పండి. ఓకే. ఇప్పుడు ఇది ఆరోపణ ఉంది, మీరే అంటున్నారు. అది రియల్ గానే ఆరోపణలకు మాత్రమే. ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ 1 year అయింది సిసోడియాని జైల్లో పెట్టి. 1 year ముందు ఒక 6 నెలల పాటు ఎతికారు అన్ని చోట్ల, డబ్బులు ఎక్కడ దొరుకుతాయా ఏదన్నా చెప్పాను. తర్వాత 1 year అయింది. సంజయ్ సింగ్ అరెస్ట్ చేసి ఇప్పటికి 7 నెలలు అయింది. ఇంతవరకు ఈడీకి 1 లక్ష రూపాయలు కూడా ఎవిడెన్స్ దొరకలేదు. 1 lakh rupees. దీని మీద ఒక అక్టోబర్లో సుప్రీంకోర్టు కూడా ఒక మాట అనడం జరిగింది. జస్టిస్ సంజయ్ గారు అన్నారు, ఈ కేసులో 100 కోట్లు ఇంతవరకు ప్రూవ్ చేయలేదు. ఇట్స్ ఓన్లీ ఎ డైలాగ్, మ్యాటర్ ఆఫ్ ఎ డైలాగ్. నేననే మాట కాదు, సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నమాట. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డైలాగ్ అని. అంటే ఎక్కడ ప్రూఫ్ లేదు. 1 కోటి రూపాయలు వల్ల ఎక్కడ 1 లక్ష రూపాయలు కాదు, 1000 రూపాయలు కూడా ఎక్కడ దొరకలేదు. వీటన్నిటి ఇంతమందిని చేస్తున్నారు. ఏమన్నా అంటే మేము 9 సార్లు ఈడీకి ఇచ్చాం కదా, నోటీస్ ఇచ్చాం కదా, రాలేదు కదా అంటే ఆయన అడిగాడు చాలా క్లారిటీగా, ఎందుకు పిలుస్తున్నారు నన్ను? వాట్ ఫర్ యూఆర్ కాలింగ్ మీ? యాజ్ ఎక్స్క్యూజివ్గా పిలుస్తున్నారా, లేకపోతే సీఎంగా పిలుస్తున్నారా, ఒక కామన్ మ్యాన్ గా పిలుస్తున్నారా అంటే సమాధానం ఇవ్వకుండా మళ్ళీ మొన్న ప్రెస్ కి రిలీజ్ చేశారు ఈడీ గారు 100 కోట్ల కుంభకోణం జరిగింది. 100 కోట్లు జరిగినప్పుడు లెటర్ వచ్చు కదా, మీరున్నారని చెప్పలేదు. నిన్న వచ్చినప్పుడు కూడా ఒకటి సెర్చ్ వారెంట్ అన్నారు, ఆ తర్వాత అరెస్ట్ చేసుకున్నారు. అది కూడా కోర్టులో వాయిద్యం జరుగుతుండగానే కూడా. ఇది టోటల్ గా మోడీ గారు కేజ్రీవాల్ కు భయపడి అరెస్ట్ చేసిందని చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఇక్కడ సుధాకర్ గారు పాయింట్, ఈడీకి సంబంధించి మోదీకి సంబంధించి ఒకే లింక్ ఉందంటారా? ఈడీ అనేది మోడీకి సంబంధమైనటువంటి అంశంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఈడీ అనేది కేవలం ప్రొసీజర్ ఫాలో అవుతూ అరెస్ట్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రొసీజర్కి అతీతంగా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే అధికారం ఉంటుందంటారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈడీ సిబిఐ ఇంత ముందు కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా జరిగేది, కానీ ఇంత దారుణంగా జరగాల. ఇప్పుడు మాత్రం బీజేపీ వచ్చిన తర్వాత దాదాపు 5,000 కేసులు, 5,223 కేసులు బుక్ చేస్తే 3,000 మంది మీద కేసులు వాళ్ళు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత కేసులు పోయినాయి. నేను ఎన్నో చెప్తాను, నారాయణ రాడే కావచ్చు, సురేంద్ర ఉజ్వల్ కావచ్చు, మన రాష్ట్రంలో సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, కౌరి సాంబశివరావు కావచ్చు, వీళ్ళందరి మీద ఈడీ రైట్లు జరిగాయి. అందరూ బీజేపీలో జాయిన్ అయ్యారు. ఎంతెందుకు మొన్న కూడా సుప్రీం మన దీంట్లో ఎలక్షన్ కమిషన్ లో 1,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఈడీ రైడ్ జరిగిన తర్వాత ఇచ్చారని చెప్పి అరవిందో ఫార్మా ఈడీ రైడ్ జరిగిన వారం రోజులకి 40 కోట్లు ఇచ్చినట్టుగా మనకు రికార్డులు తెలుస్తున్నాయి. మెగా కంపెనీ మీద దాడి జరిగిన తర్వాత 900 కోట్లు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. లా మీద ప్రతి కంపెనీ ఈ రోజు దాడి చేసిన ఈడీ సిబిఐ దాడి చేసిన తర్వాత ఎంత క్లియర్ లింక్ కనపడుతుంది. అది మాత్రం ఈడీకి కనపడటంలా. ఈడీకి కనపడేది ఏంటి? ఇక్కడ 100 కోట్లు, అది కూడా ఇక్కడ దొరకట్లేదు. ఇంతవరకు ఇక్కడ ప్రూవ్ చేయలేకపోయారు. 1 year నుంచి సిసోడియా గారిని జైల్లో పెట్టిన, 8 నెలల నుంచి పెట్టిన, ఇప్పుడు ఈయన మీద కూడా ప్రూవ్ కాదు. ఇది అబ్సల్యూట్ గా ప్రశ్నకి సమాధానం చెప్తారు.